మీ వార్డులు బాగా అభివృద్ధి చేస్తుంది పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవాలని ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్క జిల్లాలో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉంటారు. కాబట్టి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విలువ ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి. దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేర్లు ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేర్లు ఫోన్ నెంబర్లు తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పల్స్ లాంటివి పెట్టుకుంటామో అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద అంటే అవన్నీ చదవలేరు జరిగింది. చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఇది, మీకుండే బాధ్యతలు ఏమైనా ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికారులే తోటి కౌన్సిలర్లు అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు జనానికి మరింత దగ్గర కావడానికి అవకాశం. కొత్త మున్సిపాలిటీ చాలా కలలుగా ఉంటారు, చాలా మాటలు ఇచ్చి ఉంటారు, గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చేస్తాం చెప్పుకుంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అండి. బేసికల్లీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలుగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్డుకి పక్కన నుండి తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పిన మీకు కూడా చెప్తాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఉండేది మీరే కాదు. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినారు. ఐనూరులో కానివ్వండి, ఇంద్రేశ్వర్లో కానివ్వండి, రామేశ్వరం మండ కానివ్వండి, చిన్న పెద్దల్లో పెద్ద కన్యాలు. మీరు మీ ఏరియా కౌన్సిలర్లుగా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజర్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం మండలికి సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అమ్మే కార్యక్రమం చేస్తాం. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకున్న రోజే గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీకు ఎవరి మీద ఉండాలి. ఆ లేఅవుట్ కాపీలు కాకుండా భవిష్యత్తులో కొత్త లేఅవుట్ కాపీలు ఏమి వచ్చినా అవి దొంగ కాపీలని, ఆ సర్పంచ్ సంతకం ఫోర్జరీ అయ్యిందని బాధాప్తా తెచ్చినోడి మీద 420 కేసు పెట్టారు. మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏంటి గత 10 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల పేరు మీద అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉంది. బేసికల్ సమస్య అంతా మీకు భవిష్యత్తు ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, అప్పుడు రకరకాలైనటువంటి అవస్థలు వస్తాయి. ఫస్ట్ పునాది సరిగుంటే మీరు ఏమైనా చేస్తారు. అందుకని కౌన్సిలర్లుగా మీ గ్రామ పంచాయతీలో పాత లేఅవుట్లు ఏంటి, ఆ లేఅవుట్లో పార్కు జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ ఏంటి, అనుమతి ఇచ్చినాక ఆ ఊళ్ళో ఉన్న లీడర్లు ఎవరెవరన్నా అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్లన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇదే కూడా ఉంటుంది. ఇక్కడ పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, ఇవే పంచాయతీలు. పార్టీలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా, సమస్యలు ఎక్కడ ఉన్నాయి, సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటామని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. అది పని అయ్యేది కాదు, సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అయిందని ఒక విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లకి పెట్టి అట్లకి వెళ్ళిపోతే కుదరదు. పూర్తి విశ్వాసంతో ప్రజలను రిసీవ్ చేసుకొని ఈ పార్టీ ఆ పార్టీ చూడద్దు. అందరూ ఒకటే సమానం. తల్లిదండ్రులు రోల్ చేయాలి, తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొడుకు తప్పు చేస్తాడు, చెమ్మ మీద కొడతాడు, కడుపు మీద పెట్టుకుని పక్కన వేస్తాడు, పడుకుంటాడు. బిడ్డ తప్పు చేస్తారు, నిలబడతామా. ఆ విధంగా తల్లిదండ్రులు రోల్ చేయాలి, లీడర్షిప్ అని. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఈ సెక్యులరిజంలో
ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చడం. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద వాళ్ళతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మీరు కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మాట్లాడే రైట్స్ మీకున్నాయి. సమస్యను వాట్సాప్ పెట్టండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్తో చెప్పండి, మాతో చెప్పండి, ఎంపీ గారు చెప్పండి, ఎమ్మెల్సీ చెప్పండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్య, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్యలు కొంచెం లేట్గా తీసుకున్నా చిన్న చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీ వరుసలో ఉంటామని తెలియజేస్తూ, మీరు గిట్ట దయచేసి ఫోన్ అందరూ లేవట్టాలి. మా ఫోన్ లేవట్టారు. ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు ఏంటి? పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటారు, వాళ్ళు బస్సులకు కూడా కొట్టుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్ లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు మీరు వాళ్ళు కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు 2 నెలల కింద తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లో టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. మార్చ్ 1st వీక్లో మీకు కొబ్బరికాయలు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చోబెట్టి వర్కులు ఏమేమి ఉన్నాయో వర్కులు ఇక్కడ వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒకరికి ఒక పని పై అందరూ సాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి విడవకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంటర్నేషనల్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా ముక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.